ప్రైజ్ లార్డ్. పిల్లరా, మరి నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 7 and verse 13. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి, and when the Lord saw her, he had compassion on her and said unto her, weep not. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని మనము చూస్తున్నాం. ఇది దేవుని యొక్క కృప. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. మంచిది. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు ప్రేమస్వరూపి అనడానికి, యేసు ప్రభువారు దయగల దేవుడు అనడానికి, ఆయన కనికరము మన పట్ల ఎప్పుడూ ఒకే రీతిగా ఉంటుందనడానికి, ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉండేవాడు. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే ఒక ఆమె ఏడుస్తుంది. ఆమె విధవరాలు, తన కుమారుడు చనిపోయినాడు. ఈ పరిస్థితి గురించి మనం ఆలోచిస్తే ఆమెలో ఎంత దుఃఖం ఉంటుందో మనకు తెలుసు. ఈ సమయంలో యేసు ప్రభువారు ఆమెను చూచారట. ఆ మాట వింటుంటేనే మన హృదయం ఎంతో పులకిస్తుంది. గల కారణము ఆయన చూచే దేవుడై ఉన్నాడు. నా ప్రియ సహోదరి, ఉదయ కాల సమయంలో నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు సజీవమైన వాడు, చూచేవాడు, మన యొక్క కన్నీరు తుడిచేవాడు. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి, కాబట్టి నా ప్రియ సహోదరి, ఆయన మనల్ని చూచి మనల్ని ఆదరించి మన యొక్క ప్రతి కన్నీటిని తుడిచే దేవుడు. ఆయన వైపు చూసి ఈ యొక్క గొప్ప కృపను పొందుకుందాం. ఆ సంతోషం ఆనందంతో మనం మన జీవితాలు కలిగి ఉందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, దయగల దేవా, చూచే దేవా, మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామం బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభువా. మీ ప్రేమ మా పట్ల ఎంత ఉన్నతమైనదో ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఆమె ఎందుకు వెళ్ళి ఏడవద్దంటున్నారు ప్రభువా. అబ్బా, ఎలాంటి స్నేహితుడవయ్యా మీరు, ఎలాంటి తండ్రివయ్యా, ఎలాంటి ప్రేమగల దేవుడు. కాబట్టి ఈ యొక్క గొప్ప దేవుణ్ణి ఎన్నోసార్లు అవిశ్వాసంతో దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. క్షమించండి. ఎన్నోసార్లు మీకు దూరమై లోకను ప్రేమించి ఈ యొక్క గొప్ప శ్రేష్టమైనటువంటి కృపను పొందుకోలేకపోతున్నాం. క్షమించండి. మిమ్మల్ని ఎప్పుడైతే హత్తుకుంటామో, మీ వైపు ఎప్పుడైతే చూస్తామో, మా జీవితాల్లో ఎప్పుడు సంతోషం నింపే దేవుడవు. అన్ని పరిస్థితుల్లో దుఃఖమున్నా, వేదనున్నా, శ్రమ వచ్చినా, రోగమైన, బాధ అయినా మిమ్మల్ని చూసినప్పుడు ఎంత తృప్తి నాయన, ఎలా నిరీక్షణ, ఇలాంటి గొప్ప జీవితం కలిగిన వారమై ఈ లోకంలో జీవించడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ప్రతి అపాయం నుంచి తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here we see in Luke 7 and verse 13, when the Lord saw her, his heart went out to her, and he said, don't cry. In this verse we see a profound expression of Christ's compassion. Jesus encounters a grieving mother who has lost her only son. And before he performed any miracle, Scripture emphasizes that his heart went out to her. His response begins not with power, but with deep empathy. My dear brothers and sisters, in this morning, after hearing this verse, Jesus is always with us. So no matter what we are facing, what way we are weeping, if we put our trust in God and believe in His words, He will comfort us and fill us the joy and with happiness. Amen.